ఒక సమాజము యొక్క సక్సెస్, ఒక సమాజాన్ని దేవుడు ఎన్నుకుంటే దేశములను ఏ విధంగా నిర్మిస్తాడు, వారు వదకు తేబడిన గొర్రెల వలె వాడు చంపబడుతూ ఉన్నప్పటికీ దేవుడు ఏ విధంగా వారిని వాడుకుంటాడు అని చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరుగుతున్నటువంటి మారణ హోమం. అలాగే మారణ హోమం అన్న మాట చాలా పెద్దగా వినిపించవచ్చు, కానీ ఇది నిజం ప్రియులారా. చూస్తే కనుక విశాఖపట్నం లాంటి ఎక్కువగా ఉన్నటువంటి క్రైస్తవ సమాజము ఉన్న ప్రాంతంలో మొదలు పెడితే తక్కువగా క్రైస్తవ సమాజం ఉన్నటువంటి తెలంగాణ వరకు, తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాల వరకు కూడా ఒకానొక సమయంలో ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితి వేరు. ఎందుకు ఇంత జరుగుతున్న క్రైస్తవ సమాజం మరి గుక్క తిప్పకుండా దేవుని రాజ్య సువార్తను చెబుతూ వస్తున్నారు అని అంటే దర్శనం ఏమిటి అని అంటే మన ముందు నడిచినటువంటి మన పెద్దల యొక్క మనకు నేర్పించినటువంటి ఆ జీవన విధానం. ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూద్దాం. let us remember all the sacrifices that our people have done. Therefore, since we are surrounded by so great a cloud of witness, let us also lay aside every weight and sin which clings so closely, and let us run with endurance the race that is set before us, looking unto Jesus. యేసు వైపు చూస్తూ మన ముందు ఉంచినటువంటి ఈ రేస్ ను పరిగెడదాం అని అంటున్నాడు. ఈ పరుగు పందెంలో మనం పాల్గొందాం అంటూ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చెప్తున్నాడు. వై? వాట్ ఈస్ దిస్ రేస్? ఆ కాంటెక్స్ట్ మొత్తము చూస్తే గనక ఇట్ ఈస్ నాట్ రిలిజన్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ టు డై అండ్ గో సమ్వేర్ టు ఎస్కేప్ దిస్ వరల్డ్, బట్ ద రేస్ ఈజ్ టు బ్రింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ డౌన్, టు బ్రింగ్ గాడ్స్ ప్రెజెన్స్ టు పీపుల్. దేవుని సన్నిధిని ప్రజల మధ్యకు తీసుకుని రావడం కోసం మనం కడుతున్నటువంటి నిర్మాణం చేస్తున్నటువంటి ప్రజల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం దేవుడు వచ్చి మన మధ్య నివసించాలి. దేవుడు వచ్చి నివసించాలి. జకరియా గ్రంథం మాట్లాడేది దేవుడు వచ్చి నివసించటం గురించి. ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడటం, ఆయన వచ్చి మన మధ్య నివసించాలి. సువార్తలు 4 మాట్లాడేది ఆయన వచ్చి నివసించటం గురించి. మలాకీ గ్రంథం మాట్లాడేది యెహోవా దినము గురించి, ఆయన వచ్చి మన మధ్య నివసించడం. యోవేలు మాట్లాడింది ఆయన వచ్చి మన మధ్య నివసించడం. దానియేలు మాట్లాడింది ఈ రాజ్యము, ఈ భూరాజులను, ఈ లోకంలో ఉన్నటువంటి భావజాలాలను, ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యాలను తుత్తునీయులుగా గాలికి చెదరగొట్టబడేటటువంటి తునాతునకులుగా చేసేటటువంటి బలీయమైనటువంటి ఒక జన సమూహముగా ఆయన ఎత్తనేగా ఆయన ఏర్పరిచేటటువంటి దర్శనం. దట్ ఈజ్ వాట్ క్రిస్టియన్ కింగ్డమ్ ఆర్ క్రిస్టియన్ భారతీయ సమాజము, అది ముఖ్యంగా భారతీయ క్రైస్తవ సమాజం. బట్ వి సెలబ్రేట్ ద పర్పస్ విత్ విచ్ వి ఆర్ కాల్డ్. వాట్ ఈస్ ద కాలింగ్? ఎందుకని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం? 13వ అధ్యాయం ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక. రిమెంబర్ యువర్ లీడర్స్, 7వ వచనం. రిమెంబర్ యువర్ లీడర్స్, దోస్ హూ స్పోక్ టు యూ ద వర్డ్ ఆఫ్ గాడ్, కన్సిడర్ ద అవుట్కమ్ ఆఫ్ దేర్ వే ఆఫ్ లైఫ్ అండ్ ఇమిటేట్ దేర్ ఫెయిత్. మీకు వాక్యోపదేశం చేసి మీ పైన నాయకులుగా ఉన్న వారిని శ్రద్ధగా జ్ఞాపకం చేసుకుంటూ, గుర్తిస్తూ, వారి విశ్వాసము యొక్క ఫలాన్ని శ్రద్ధగా మనం అనుసరించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అండ్ ప్రియులారా, దిస్ ఈజ్ ఎ కమాండ్మెంట్. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ సజెషన్, బట్ దిస్ ఈజ్ ఎ కమాండ్మెంట్ దట్ వీ హ్యావ్ సీన్ ఇన్ హీబ్రూస్ చాప్టర్ 13. కాబట్టి మన ముందు నడిచినటువంటి తోమాను జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఉన్నటువంటి 180 క్రీస్తు శకం 180లో ఇక్కడ ఉన్నటువంటి సిరియన్ క్రైస్తవ సంఘము, మొట్టమొదటిగా భారతదేశంలో వచ్చిన సంఘము సిరియన్ ఆర్థడాక్స్ క్రైస్తవ సంఘము. ఈ సంఘం పెట్టుకున్నటువంటి అర్జీ ఎవరికి? కాన్స్టంటినోపోల్లో ఉన్న వారికి ఒక అర్జీ వెళ్ళింది. అలెగ్జాండ్రియా అంటే ఇప్పుడున్నటువంటి ఆర్థడాక్స్ ఈజిప్షియన్ చర్చ్ అని పిలుస్తారు. అంటే అంతియోకియాలో ఉన్నటువంటి పేట్రియార్క్, ఆ తర్వాత అలెగ్జాండ్రియాలో ఉన్నటువంటి పేట్రియార్కులకు ఇక్కడి నుంచి తాకీదులు, ఇక్కడి నుంచి కొన్ని లెటర్స్ రాశారు. మాకు మిషనరీలను పంపించండి, తోమా ద్వారా మేము ఇక్కడ రక్షింపబడ్డాం. దానికి ఒక ఆనవాళ్లు కూడా మనకు ఉన్నాయి. దాని గురించినటువంటి సమాచారం
దేవుని రాజ్యం అనేటటువంటి ఈ పుస్తకంలో మీరు చూస్తారు. దేవుని రాజ్యం అనేటటువంటి ఈ పుస్తకం త్వరలోనే మీ ముందుకు వస్తుంది. ప్రింటింగ్ లో ఉంది కాబట్టి త్వరలోనే మీ ముందుకు వస్తుంది. భారతదేశాన్ని నిర్మించినటువంటి మన నాయకుల యొక్క సుదీర్ఘ ప్రయాణం గురించి కొద్ది టైం పీరియడ్ మాత్రమే అందులో ప్రస్తావించే ప్రయత్నం చేశాను. అయినప్పటికీ 300 పైగా పేజెస్ అవి వచ్చింది. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను అనంటే, మనము వీఆర్ సెలబ్రేటింగ్ ద లెజెండరీ లైఫ్ స్టైల్ ఆఫ్ అవర్ ఫోర్ ఫాదర్స్ హూ వాక్డ్ బిఫోర్ అస్. మిషనరీలుగా ఈ దేశానికి వచ్చినటువంటి తోమా గారితో మొదలు పెడితే ఆ తర్వాత వచ్చినటువంటి అనేకులు, రాబర్ట్ డి నోబిలి గారు, ఆయన ఆర్సిఎం సంఘం అండి. నో, సంఘము యేసు క్రీస్తుది. సంఘము యేసు క్రీస్తుది, ఏ ఒక్క ఆర్గనైజేషన్ది కాదు. అందుకనే ఈ గ్రూప్ అంటే మీరు నడిపిస్తున్నటువంటి ఈ గ్రూప్ లోకి రావటానికి నాకు చాలా ఇష్టం. ఎందుకు అనంటే యు షో ద యాక్చువల్ రియల్ క్రిస్టియన్ యాటిట్యూడ్. ద రియల్ క్రిస్టియన్ యాటిట్యూడ్ లో ఏది తక్కువ, ఎవరిని బయట పెడదాం అన్నది కాదు, ఏ విధంగా అందరిని కలుపుకుందాం అన్నటువంటి ఆలోచన ఉంటుంది. ఇది మన పితరులు మనకు నేర్పినటువంటి, మన ముందు నడిచినటువంటి మన నాయకులు మనకు నేర్పినటువంటి మంచి లక్షణం, మంచి యాటిట్యూడ్, మంచి వైఖరి.